వంగవీటి రాధ ఈ పేరు తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఉండరు. కానీ రాజకీయంగా రాధాకి ఆ ఇమేజ్ ఏమాత్రం కలిసి రావట్లేదు. అందుకే ఆయన గడిచిన 15 ఏళ్ల పైబడి ఎటువంటి పదవులు లేకుండా సాగాల్సి వస్తుంది. ఏదో పార్టీకి కొమ్ము కాస్తున్నప్పటికీ ఏ పార్టీలోనూ ఆయన ఆశించిన స్థానాన్ని దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి రాధాకి ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదో ఒక చోట తగినంత గుర్తింపు వస్తుంది అంటూ చాలామంది ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వ అధిష్టానం తీరు అందుకు విరుద్ధంగా ఉంది. అటు తెలుగుదేశం నాయకత్వం ఆయన్ని ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాదిన్నర తర్వాత కూడా వంగవీటి రాధాకి ఎక్కడా అకామిడేట్ చేసిన దాఖలాలు. మధ్యలో అరకొరగా 1-2 సార్లు నారా లోకేష్ని ఆయన కలవడం, లోకేష్ ఆయన ఇంటికి వెళ్ళడం, ఇలాంటి ఊరట కలిగించే వ్యవహారాలే తప్ప పదవి యోగం పట్టలేదు. దీంతో వంగవీటి రాధ అనుచరుల్లో అసహనం కనిపిస్తోంది. ఇప్పుడు అది రాధాను కూడా తాకినట్టు కనిపిస్తుంది. రాధ తాజాగా తన కుటుంబ కార్యక్రమం ఒకటి ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన చిరకాల మిత్రులు వల్లభనేని వంశీ, కొడాలి నాని హైలైట్గా మారారు. నిజానికి వంగవీటి రాధ రాజకీయాలకు అతీతంగా వాళ్ళిద్దరితో స్నేహం చేస్తూ వస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరితో ఉన్నా వీళ్ళ ముగ్గురు మాత్రం తమ రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే 2019 నుంచి 24 మధ్య రాధ అనేక వ్యవహారాల్లో అటు కొడాలి నాని, ఇటు వల్లభనేని వంశీ సహకారంతో సాగిపోయారు. అలాంటిది ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ రాజకీయంగా అధికారం లేకపోవడం, ప్రస్తుత ప్రభుత్వ పెద్దల కంట్లో నలుసులా మారిపోవడం, ఇలాంటి ధోరణి కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్లతో కలిసి ఇప్పుడు వంగవీటి రాధ తన ఇంటి కార్యక్రమం అయినప్పటికీ ప్రత్యేకంగా నిర్వహించిన తీరు చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. రాధ నిర్వహించినటువంటి కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఎవరూ లేకపోగా, టీడీపీ సంబంధించినటువంటి నాయకత్వానికి ఎవరికి ఆహ్వానం కూడా లేకపోగా, వైఎస్ఆర్సీపీలోని తన పూర్వపు సన్నిహితులు స్నేహితులతో నిర్వహించిన కార్యక్రమం ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఇది అంతర్గతంగా సొంత ఇంటి కార్యక్రమంగా సరిపెట్టుకుంటే వేరేగా ఉండేది. కానీ దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్, ఇమేజెస్ అన్నీ వెల్లడి కావడంతో రాజకీయంగా చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. ప్రస్తుతం కూటమి నాయకత్వం వంగవీటి రాధాకు ఏదో ఒక పోస్ట్లో ఆయన ఆశించినట్టుగా అకామిడేట్ చేయకపోతే త్వరలోనే ఆయనలో అసహనం బయటపడే ప్రమాదం ఉంటుంది అనే ప్రచారం ఊపందుకుంది. రాధా నిజానికి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కూటమి తనకు ఎక్కడో చోట తగిన స్థానాన్ని కేటాయిస్తుందని ఆశిస్తున్నారు. కానీ కూటమి నాయకత్వం మాత్రం 2027 జూలై వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఆనాటికి ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి బల్కగా పెద్ద సంఖ్యలో ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు వంగవీటి రాధా లాంటి వాళ్ళకి మండలిలో చోటు ఇవ్వాలి అన్న ఆలోచనతో టీడీపీ నాయకత్వం ఉంది. దీని మీద వంగవీటి రాధా అప్పటి వరకు వెయిట్ చేస్తారా? అంతకాలం పాటు ఎదురుచూపులతో గడుపుతారా? ఇప్పుడు తన మిత్రులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి రీత్యా తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు చూస్తారా? వైఎస్ఆర్సీపీలో ఆయన మళ్ళితే అక్కడేమైనా ఆయనకి తగిన స్థానం వస్తుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. తాజాగా కొడాలి, వల్లభనేని, వంగవీటి ముగ్గురి కలయిక ఇలాంటి అనుమానాలకి, ఇలాంటి ప్రచారానికి ఆస్కారం ఇచ్చింది. అయితే ఇది ఎక్కడి వరకు సాగుతుంది, ఎన్నాళ్ల పాటు ఉంటుంది, రాజకీయంగా ఇది ఎలాంటి మలుపులకు ఆస్కారం ఇస్తుంది, చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేయబోయేటువంటి విషయంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది.